ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రారంభపు మాట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రారంభపు మాట. దుర్దినములు రాకముందే ఇప్పుడు ఆ దినములలో ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే దుర్దినాలు వచ్చి రోగాల బారిన పడి మంచం పట్టిన వాళ్ళు ఎందరో ప్రపంచంలో ఉన్నారు. ఇంట్లో మంచం పట్టిన వారికి సేవలు అందించలేక వాళ్ళ గర్భాల నుంచి పుట్టిన ఎందరో పిల్లలు, కొడుకులు, కూతురులు వాళ్ళు వారికి సహాయము, సహకారము, మంచి చెడ్డలు చూడలేక చాలామంది విదేశాలకు పోయి, మరికొంతమంది స్వదేశాలలో ఉంటూ పనులు చేసుకుంటూ కన్నవారిని వృద్ధాప్యంలో, వృద్ధాశ్రమాలలో చేరుస్తూ ఉంటారు. అదే పాటలో మీరు జాన్సన్ గారు చిత్రీకరించిన వాస్తవాలు. వాళ్ళందరికీ అవి దుర్దినాలు. దుర్దినాలు అంటే చెడు దినాలు, కష్టదినాలు, రోగాల బారిన పడిన దినాలు, మంచం పట్టిన వారు, ఇలా ఎందరో ప్రపంచ మానవాళిలోని కన్నవారిని విడిచిపెట్టి వాళ్ళ గురించి ఆలోచించిన దినాలే వాళ్ళకి దుర్దినాలు, కష్టదినాలు, ఆకలితో అలమటించే దినాలు, సహాయం లేని దినాలు. రోగాల బారిన పడిన దినాలు. దేవుని పిల్లలారా, బైబిల్లో దావీదు కుమారుడైన మహాజ్ఞాని సొలొమోను రాజు సామెతల తర్వాత ప్రసంగి అనే ఈ పుస్తకాన్ని రాశాడు. ఆయన వ్రాసిన ఈ దినాలు అతని అనుభవ దినాలు. భార్యల మాటలు విని దేవుణ్ణి మరిచిపోయి, తొలగిపోయి, ఆడవాళ్ళు, ఆయన భార్యలుగా ఉన్నవాళ్ళు అన్య తెగల నుండి ఆయనకు భార్యలుగా వచ్చి 1000 మంది ఆయనను విగ్రహాలను పూజించే వ్యక్తిగా
సొలొమోను రాజును మార్చేశారు వాళ్ళు. ఒక రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన మహాజ్ఞాని అయిన సొలొమోను దేవుడిచ్చిన మహాజ్ఞానంతో మానవ జీవిత దినాలు చివరి కాలం ఎంత దారుణంగా ఉంటుందో, భూమి మీద మనిషి బ్రతికిన బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుందో ఆయన ప్రసంగి గ్రంథంలోనూ సామెతల గ్రంథంలోనూ ఆయన వ్రాయించి భద్రం చేశారు. అందువలన 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో మొదటి వచనంలో దుర్దినములు రాకముందే పసితనం, తల్లిదండ్రుల అండదండలతో పోషణలో అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్ళ బాల్య దశను ఆలోచిస్తే తల్లిదండ్రులు తమ గుండెకు హత్తుకొని నవమాసాలు పిల్లల్ని గర్భమందు భద్రపరచి వాళ్ళ గురించి తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు తల్లి పాలు త్రాగినంత వరకు ఆమె నోరు కట్టుకొని పిల్లలు రోగాన్న పడకుండా కాపాడిన తల్లులు మనందరి తల్లులు. అలాంటి వారిని మనల్ని చదివించి పనిపాట్లు కల్పించి ఆరోగ్యకరమైన భోజనాలతో మనల్ని పెంచి పోషించి తల్లిదండ్రులు పిల్లల ఎడల ఎంత కష్టపడతారో తెలుసుకున్న ఆ పిల్లలు, తెలిసిన ఆ పిల్లలు వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళ శరీరం వాళ్ళని అనుకూలించకపోతే నిలబడాలనుకునేటటువంటి వృద్ధాప్యంలో నిలబడలేని పరిస్థితి, మాట్లాడాలనుకునే పరిస్థితిలో మాట్లాడలేని పరిస్థితి, చేయాలనుకునే చివరి కాలంలో చేయలేని దుస్థితి. ఇలాంటి కారణాల వలన తల్లిదండ్రులు మంచాన పడతారు, బాధపడుతుంటారు. వాళ్ళ బాధను దగ్గరుండి చూసుకోవలసిన పిల్లలు వాళ్ళ భార్యలకు అప్పగించక, కడుపున పుట్టిన వారు ఆదరించక, మంచాన పడి రోదిస్తూ ఉన్నప్పుడు ఆ రోదన, ఆ ఏడుపులు వినలేక తల్లిదండ్రులను వాళ్ళకు దూరంగా ఎక్కడో దగ్గర అనాథాశ్రమాల్లో పడేస్తూ ఉంటారు. వారికి స్నానాలు కష్టం, మందులు ఇవ్వడం కష్టం, పెంచటం కష్టం, వారి కోరికలు తీర్చటం అక్కడ కష్టం. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసరికి బాల్య దశలో ఎలాంటి కోరికలు వాళ్ళలో తల్లిదండ్రుల్లో ఉంటాయో వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ బాల్య దశలో ఉన్న కోరికలు వృద్ధాప్యంలో మనందరికీ పుడుతూ ఉంటాయి. తినాలని, చూడాలని, పాడాలని, చేయాలని. జాన్సన్ గారి పాటలో ఒక పాట
70-80 ఏళ్ళు ఆ పాటలో ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరు ముసలివాళ్ళు సైకిల్కు మైక్ కట్టి, బోర్డు కట్టి, మైక్ పట్టి జనాలున్న రోడ్డు మీద నడుచుకుంటూ మాటలు చెబుతూ పాటలో ఆ బిట్టు చూడండి ఆయన లాస్ట్లో ఉంటుంది సాంగ్లో. అది రోడ్డు మీద సువార్త చేసుకుంటూ వెళ్తారు. చాలా వృద్ధాప్యం, పళ్ళు ఉండవు ఆయనకు, మొత్తం పళ్ళన్నీ ఊడిపోతాయి. అంటే వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు చేయటం లేదా? చేయటం లేదు. చాలామంది తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళైన తర్వాత కొడుకులు కానీ కూతుర్లు కానీ తల్లిదండ్రులను పట్టించుకోరు. కనుక దేవుని పిల్లలారా, అవి మానవ జీవిత చివరి కాలం గనుక దుర్దినములు అన్నాడు దేవుడు. దాన్ని కష్టకాలము. నీ ఇష్టం వచ్చిన కూర తినకూడదు, నీకు ఇష్టమైన రుచికరమైన భోజనం చెయ్యకూడదు. ఎన్నో డాక్టర్లు ఇచ్చినారా రోగాల పోవటానికి మందులు, బీపీ కానీ షుగర్ కానీ ప్రతిరోజు వేసుకోవాలి. ఉదయం వేసుకోవాలి, సాయంకాలం వేసుకోవాలి, కొంతమంది 3 పూట్ల వేసుకోవాలి. ప్రస్తుతం నా పరిస్థితి అదే. డాక్టర్లు ఇచ్చే మందుల మీదే ఆధారపడి బ్రతుకుతాం మేము. భోజనాలు చేసి కాదు. తినాలని ఉంటుంది, తింటే తట్టుకోలేము. కడుపులో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. దాని కొరకు త్యాగాలు చేస్తాం. మాంసాన్ని తినలేవు, చేపలను తినలేవు, రుచికరమైన వంటలు, బిర్యానీ ఇలాంటివి తినకూడదు. మజ్జిగన్నం, రసంతో ఉన్న కలుపుకున్న భోజనం ఎప్పుడో నెలకొకసారి. నాన్ వెజ్ అతి కష్టంగా ఉప్పు కారం లేకుండా చప్పని పదార్థాలు మేము తినాలి. ఒక టీ తాగితే, కాఫీ తాగితే పంచదార వేసుకోకూడదు, చప్పటిదే తాగాలి. ఎలా తాగను? తెలిసినప్పటి నుంచి పంచదారతో అలవాటు పడిన మనం షుగర్ వాడకూడదు, ఉప్పు వాడకూడదు. ఇలా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వృద్ధాప్యం వచ్చేసరికి దుర్దినాలు అంటారు వాటిని. ఆ రోజులు మంచివి కాదు మాకు, మా చివరి దినాలు అవన్నీ. దొరికింది నాయన బిట్టు. అలా పెట్టినాను, బ్రేక్లో పెట్టు. చూసారా? పళ్ళు కూడా ఊడిపోయే యువతలు ఉన్నాయి ఆయనకి. యాత్ర, యెరూషలేము యాత్ర. మైక్ కట్టారు, సైకిల్కి పాటలు వినిపిస్తున్నారు, వాళ్ళ మాటలు వినిపిస్తున్నారు. అంటే వీళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా తెలియదు. ఉంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చేయలేకపోతే, పిల్లలు చేయలేకపోతే, వాళ్ళ గర్భాన్ని పుట్టిన వాళ్ళు చేయలేకపోతే. ఈ వయసులో సువార్త చేయాలండి. మంచాన్న ఉండి, ఎండ ఎక్కువ తగలకుండా, వర్షంలో తడవకుండా, నీడ పట్టున ఉండి
భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇళ్లలో పడి ఉంటారే తప్ప దేవుని కొరకు పని చేయలేరు. అలాంటిది సుమారు 80 ఏళ్ళు ఉంటాయి యువతలు ఉన్న ఆయనకి, 80 సంవత్సరాలు, దానికి పైబడే ఉండొచ్చు. వాళ్ళు ఈ దుర్దినాల కాలంలో దేవుని సేవ చేయాలా? చెయ్యాలనే దేవుడు వారికి ఆయుష్కాలాన్ని ఎక్కువగా ఇచ్చాడు. అది దాని అర్థం. ఏ పని చేయని వారికి ఆయుష్కాలం ఇచ్చినా ఉపయోగం లేదు. గమనించాలి మీరు. ఏ పని లేకుండా మంచం మీద ఉన్నవారు మంచాన్నబడి ఉంటారు. వాళ్ళు అంటుకొని ఇంక బయటకు లేవలేరు, నడవలేరు, తినలేరు, స్నానం చేయలేరు, శుభ్రపరుచుకోలేరు, ఏది పడితే అది తినలేరు. దుర్దినాలు అంటారు వీటిల్ని. దుర్దినములు రాకముందే అంటే మీరందరూ ఇంకా ఎక్కువ మంది వృద్ధాప్యంలోకి రాలేదని, మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు కొందరు మాత్రమే వృద్ధాప్యంలోకి వచ్చాడు. చర్చకు వస్తుంటారు చాలామందిని నేను చూస్తూ ఉంటాను. మీరందరూ సీసీ కెమెరాల్లో చర్చిలో కూర్చున్న మీరందరూ నాకు కనబడుతున్నారు. మీరు ఏ బట్టలు ధరించుకున్నారో కనబడతారు, మీరు ఏ వయసులో ఉన్నారో నాకు కనబడతారు. వృద్ధాప్యంలో కూడా భార్యాభర్తలుగా ఒకరినొకరు పట్టుకొని రావడం కూడా చూశాను. ఎంత భక్తి! ఇంటి దగ్గర ఉండలేరా? ఈ ఎడలో రావాలా? గాలి లేని చోట కూర్చోవాలా? వాళ్ళ వృద్ధాప్యం అండి. దేవుని సన్నిధిలో గడపాలన్న కోరిక మార్చేనాయన. ఆయనకు 102 సంవత్సరాలు పిల్లలతో దేవుని పిల్లలారా, మన దినాలు ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు రాగలుగుతున్నారు అంటే అది గొప్ప సంగతే కదా. రాలేని వారికంటే మీరందరూ రాగలుగుతున్నారు. ఎవరూ మానివేయటం లేదు. ఎప్పుడూ నిండిపోతుంది అన్ని ఫ్లోర్లో. దేవుని మాటలు వినాలని, దేవుని భవిష్యత్తు జ్ఞానం తెలుసుకోవాలని, తమ బ్రతుకు కాలం ఏం చేయాలో దేవుని మాటలు వినడానికి చివరి కాలంలో దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు. మిమ్మల్ని ఎవరిని మేము దశంభాగాలు అడగటం లేదు, డబ్బు తెచ్చి కానుకేసేయండి అంటాం లేదు, మీకు కలిగింది ఇచ్చేసేయండి అని మేము అంటాం లేదు. మనం ఏం తీసుకోవటం లేదు. ఈ దేశంలో ఎందరో మన వాక్యాన్ని విని ముందుకొచ్చిన పిల్లలు మేము సేవకులుగా చేయాలనుకుంటున్నాం, వృద్ధాప్యంలో ఉన్నాం, మాకు బండి ఇవ్వండి అని ప్రాధేయపడితే ఒక తల్లి బండి తీసుకొచ్చి ఇవ్వటం ఈరోజు మీరు చూశారు. ఆమె సుమారు 55-60 సంవత్సరాల మధ్య ఉంటుంది ఆమె. ఇందాక ఫొటోస్ చూశారు మీరు, నిన్నే ఇచ్చాం. మనం ఇస్తాం. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉన్నాం గనక, మనం సంపాదిస్తున్నాం గనక, మన కష్టార్జితంలో కొంత భాగాన్ని సేవ చేసే కొందరికి ఇవ్వాలని కోరుకుంటాం. చేయాలి వాళ్ళు. చేయని మనం చేసేవాళ్ళకి ఎంతో కొంత సహాయపడితే వాళ్ళు చేసే పనిలో మనం చేసిన సహాయాన్ని బట్టి దేవుడు వాళ్ళకిచ్చిన లాభంలో సగభాగం దేవుని పని చేసే వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంత గొప్ప సంగతో తెలుసా? ఈవేళ కానుకంతా కూడా ఒక తల్లికి ఇచ్చేయాలనుకున్నాం.
ఆవిడకి ఇంచుమించు 80-90 సంవత్సరాల మధ్యకాలం ఆవిడది. ఆవిడ ఫోటో అయినా సుగంధం ఇందాక ఇస్తావు, మన దగ్గరే ఉంది ఆవిడ. ఈమె కూడా అనాథాశ్రమంలో ఉంది. మన దగ్గరికి వచ్చింది మనల్ని చూడాలని. భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, తోడబుట్టిన వారు చనిపోయారు, వాళ్ళ భార్యలు చనిపోయారు. నిజంగా ఆమె అడుగుతుంటే నా గుండె కరిగిపోయింది నాన్న. అయితే అమ్మ, ఇస్తాం, నా పిల్లలు ఇస్తారు, కానీ నా పిల్లల్ని నేను అడగను, అమ్మకివ్వండి నేను అడగను. ఎందుకంటే మీరు శనివారం చెప్తున్నారు రాత్రి 8 తర్వాత, 2-3 రోజులు ముందుగానే చెప్పాలి నాకు. అప్పుడు నా పిల్లలతో మాట్లాడుతాను నేను, పంపండి నాయన అని. అయితే ఒక మాట ఇస్తున్నాను నీకు, రేపు నా పిల్లలు ఆరాధనకు వచ్చి వాళ్ళ సంపాదనలో కొంత భాగాన్ని కానుకగా దేవునికి ఇస్తారు. మనం ఆరాధనలో పంచుతాం, తర్వాత సంచులు పెట్టుకొని వస్తారు, చందా ఇవ్వు ఇమ్మని. ఎంత డబ్బు వస్తుందో అదంతా నీకు ఇచ్చేస్తావమ్మా. అంటే మన దాతృత్వం. జీవం చదువుతున్నాడు కదా, మనకిచ్చేవాళ్ళు. తీసాను ఫోటో. ఫోటో తీసేరా. కనుక దేవుని పిల్లలారా, దుర్దినాలు మనం ఇవ్వగలుగుతున్నాం అంటే మనకి ఇంకా రాలేదు, దుర్దినాలు రాలేదు, బ్రతుకున్నాం. దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా వయసు మీద పడుతున్నా, మన చూపు దెబ్బతినక, మన కంఠస్వరం దెబ్బతినక, మన ఊపిరి దెబ్బతినక, మన అవయవాలు దెబ్బతినక మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము అంటే మనవి దుర్దినాలుగా లేవు కదా, నావి దుర్దినాలుగా లేవు. కనుక చివరి కాలం వరకు మనం దుర్దినాల్ని చూడకూడదు. మరణం వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఎందరో పూర్వీకులు, మన వాళ్ళు, పితరులు ఎక్కువ కాలం బ్రతికారు, ఎక్కువ కాలం. మనం కూడా అలా బ్రతకాలి అంటే దేవుని పనిలో కొనసాగాలి అంటాం. పదకొండో అధ్యాయం ప్రసంగి గ్రంథం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికి, ఎక్కువ సంవత్సరాలు జీవితకాలం దేవుడు వాడికి ఇచ్చాడు, వాడు బ్రతికాడు, బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినను ఎరిగి ఉండి, అనేకములు వస్తాయనే సంగతి తెలుసుకొని తాను బ్రతుకు దినములన్నీ తాను బ్రతుకున్న కాలమంతా సంతోషముగా ఉండవలెను. రాబోనదంతయు వ్యర్థము. ఏమంటున్నాడండి? ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికి చీకటి గల దినములు అనేకములు వచ్చునని, చీకటి, కష్టాలు, బాధలు, చీకటి గల దినాలు, కష్టకాలం అనేకాలు వచ్చునని ఎరిగి తాను బ్రతికిన కాలమంతా కూడా సంతోషముగా ఉండాలి. ఇంకొచ్చేదంతా కూడా నీకు కలిసి వచ్చే కాలం కాదు, అది కలిసిపోయే కాలం. ప్రకృతిలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయే కాలం.
ఆ కాలాన్ని మీరు దక్కించుకోవాలి. ఏదో చచ్చిపోయిన వాళ్ళంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని అపోహలు పడకండి. బ్రతుకు దినాల్లో దేవునికి ఎక్కువ ఇష్టమైన పనులు చేయాలి. ఎప్పుడు అదే చెప్తాను మీకు. మీ బ్రతుకు కాలం అంతా దేవునికి ఇష్టమైన పనిని చేయాలి. యేసు ప్రభు లోకంలో పుట్టి ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయే కాలం వచ్చినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం, వెళ్ళిపోయే కాలం వచ్చింది యేసు ప్రభుకి. అప్పుడు ఆయన ప్రారంభ వచనంలో 17వ అధ్యాయం ప్రారంభం వచనంలో చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన చేయుటకు ప్రారంభ వచనం యేసు ఈ మాటలు చెప్పి యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడట కన్న తండ్రికి. ఏమని? తండ్రి తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నేను నీ దగ్గరికి వచ్చే గడి వచ్చేసింది. నువ్వు నాకు రాసిన, నీ గ్రంథంలో రాసిన ఆయుష్కాలం అయిపోతుంది. నాకు చాలా తక్కువ ఆయుష్కాలం ఇచ్చారు. నీ గ్రంథంలో నాకు 33 ఏళ్ళైనా రాశారు. నేను ఎక్కువ కాలం భూమి మీద ఉండకూడదని, మనుషులు నన్ను చిత్రవద చేస్తారని, రక్తం వచ్చినట్టుకు కొడతారని, సిలువ వేసి మేకులు దించుతారని, నా కొరడా దెబ్బలు, నా ముండ్ల కిరీటం, నా చర్మాన్ని చీల్చే ఎన్నో కష్టమైనటువంటి శిక్షలు నాకు విధించి నన్ను చంపుతారు అని ఎరిగిన కన్న తండ్రి, అందుకే నువ్వు నాకు ఎంతకాలం ఇచ్చావు? కొంచెం కాలమే, 33 ఏళ్ళే. అందుకే ఏమంటున్నాడు 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద పుట్టి నేను ఈ కొరకు ఏవేమి చెయ్యాలో అని నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నాకిచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో పూర్తిగా చేసేసాను అంటున్నాడు తండ్రితో. నాకు టైం సరిపోలేదు తండ్రి, నేను చేయలేకపోయాను తండ్రి అని అంటలేదు ఆయన. నీకిచ్చిన బ్రతుకు కాలంలో నువ్వు పూర్తి చెయ్యాలి తండ్రి నీకు ఇచ్చిన పని. మరి మీరు అందరూ అనుకోవచ్చు, మరి నాకేం పని ఇచ్చారో ఎలా తెలుస్తుంది? మీకేం పని ఇచ్చారో ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, ప్రతి లక్షవారం, ప్రతి శుక్రవారం, ప్రతి శని ఆదివారాలు సాయంకాలం మీకు చెప్తున్నారు కదా మీరు ఏం చేయాలో. అదే దేవుడు మీకు ఇచ్చిన పని. దేవుడు మీకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నేను పూర్తిగా చేసేసాను తండ్రి. కనుక భూమి మీద నిన్ను మహిమపరిచి భూమి మీద నేను మహిమపరిచేశాను తండ్రి. తండ్రి, లోకము పుట్టక మునుపు ఈ లోకాలు పుట్టక ముందు, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో, నేను ఇక్కడికి రాకముందు, లోకాల పుట్టక ముందు నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండేవాడినో అని యేసుప్రభు తండ్రితో చెప్తున్నాడు. ఎంత గొప్పగా ఉండేవాడినో అంత గొప్పగా మరలా నేను వచ్చేస్తున్నాను కనుక ఇప్పుడు నీ యొద్ద మహిమపరిచి ఇప్పుడు నీ యొద్ద అదే మహిమ నాకు ఇవ్వు. మరి మనం కూడా అంతే కదా, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండేవాళ్ళం మరి మీరు మర్చిపోయారు కదా. మీ తల్లి గర్భంలోకి రావడం మీకు గుర్తులేదు, మీ తండ్రి నుంచి బయలుదేరడం మీకు గుర్తులేదు, మీ తండ్రి నుంచి రావటం తల్లిలోకి అది గుర్తులేదు, తల్లిలో 9 మాసాలు పెరగటం గుర్తులేదు, మీకు అవయవ నిర్మాణం జరుగుతుండడము మీకు గుర్తులేదు, నీకు పుట్టినరోజు గుర్తులేదు, అలాగని నువ్వు వెళ్ళిపోయే రోజు తెలీదు. ఏమీ తెలియని నీవు ఈ మధ్యకాలంలో నాకు వినబడుతున్నవి దేవుని మాటలు. 66 పుస్తకాలు బైబిల్లో
వాటన్నిటినీ మీకు చెబుతున్నారు, నేర్చుకోమంటున్నారు, చేయమంటున్నారు. ఆ దుర్దినాలలో 12 అధ్యాయంలో చివరిగా ప్రసంగ గ్రంథం 12 అధ్యాయంలో ఆ దుర్దినములు రాకముందు ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. చాలామంది వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా? రోగాల బారిన పడి మంచం పట్టినప్పుడు మీరందరూ గుర్తుంచుకోండి, మనందరికీ రోగాలు వచ్చి మనందరం రోగాలతో మంచాన్ని పట్టి లేవలేని స్థితిలో ఏమనుకుంటావో తెలుసా? దేవుడా నన్ను తీసుకెళ్ళిపో, ఎందుకండి బ్రతుకు, చచ్చినా బాగున్నా. ఎంతోమంది చెప్పడం మీరు వింటుంటారు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, చచ్చినా బాగున్నా. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. రెండో సమూయేలు 19 అధ్యాయం 35 వచనం. రెండో సమూయేలు గ్రంథం 19 అధ్యాయం 25. 35 క్షమించండి, 35 వచనం 19 అధ్యాయం రెండో సమూయేలు గ్రంథం. నేటికి నాకు 80 ఏండ్ల అయ్యను, నేటికి నా వయసు 80 ఏళ్ళు వచ్చాయి. సుఖ దుఃఖములకున్న భేదమును సుఖానికి దుఃఖానికి ఉన్న భేదం నేను గుర్తింపగలనా? ఇప్పుడు నేను ఏం గుర్తించగలను? 80 ఏళ్ళు, ఈ 80 ఏళ్ల జీవిత కాలంలో ఇప్పుడు సుఖపడుతున్నాను, పలానప్పుడు నేను సుఖంగా ఉండగలుగుతున్నాను, పలానప్పుడు నేను దుఃఖంగా ఉండగలుగుతున్నానని గుర్తించగలనా? గుర్తించలేను. మర్చిపోతారు. ఏం గుర్తిస్తారు? చాలామంది మన సంఘంలో ఉన్నటువంటి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళతో ఎక్కువ నేను చెప్తుంటాను, మీ అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ గర్భాన పడతారు వాళ్ళు, అయినా వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కోల్పోతూ, జ్ఞాపకాలన్నీ మర్చిపోతూ, ఏ రోజు చేయవలసిన పనులు ఆ రోజు చేయటం మానేసి ఎటో పోతూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. చాలామంది పట్టించుకోరు, చాలామంది పట్టించుకోరండి. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాను, మీ తల్లిదండ్రుల కోసం మీరు పట్టించుకోవాలి. ఏం పట్టించుకోవాలి? అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చాలామంది నడుస్తూ పడిపోతారు, చాలామంది నిలబడి కళ్ళు తిరిగి పడిపోతారు. బీపీ డౌన్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవచ్చు, షుగర్ డౌన్ అవ్వచ్చు, షుగర్ ఎక్కువైపోవచ్చు, ముడుకుల్లోని మూలుగు ఎండిపోవచ్చు. వాళ్ళ గుర్తించాలి. మనం వాళ్ళ గర్భాన్ని పుట్టాం కదా, మనల్ని బాగా చూసుకున్నారు కదా, మరి మనం వాళ్ళని చూసుకోవద్దా? అందుకే నేను 80 సంవత్సరాలు బ్రతికాను. సుఖ దుఃఖములకున్న భేదమును, సుఖానికి దుఃఖానికి ఉన్న భేదాన్ని నేను గుర్తింపగలనా? వయసు ఎక్కువైపోయింది. అన్నపానముల రుచి, అన్నపానాలు రుచి
నీ దాసుడనైన నేను నీ తెలుసుకొనగలనా? దాసుడనైనా నేను తెలుసుకోనగలను. అన్నపానముల రుచి చప్పగా ఉందా, తీయగా ఉందా? నా నాలుక రుచిని కోల్పోయింది, నా చెవులు వినికిడి కోల్పోయాయి, గాయకుల యొక్కయు నా కళ్ళు కనబడడం కోల్పోయింది. అవయవాలన్నీ బలహీనమైపోతున్నాయి. కళ్ళు కనబడడం లేదు, చెవులు వినబడటం లేదు, నోరు మాట్లాడలేకపోతుంది, నాలుక రుచిని చూడలేకపోతుంది, పళ్ళన్నీ ఊడిపోయి దేన్ని కూడా మెత్తగా నమిలి మింగలేకపోతున్నాను. ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో 80 ఏళ్ళు వచ్చేసరికి మంచి చెడు అనేది నాకు ఎలా తెలుస్తుంది? తర్వాత ఏమన్నాడు? గాయకుల యొక్కయు గాయకుల యొక్క పాడేవారు చక్కగా పాడుతుంటారు పాటలు. ఆ పాటలు గాని, గాయకురాండ్ర యొక్కయు స్వరము ఆడవాళ్ళు పాడిన ఆ స్వరం నాకు వినబడునా? నాకు వినబడుతుందా? వినబడదు, కనబడదు. హ్మ్. నడవలేను, ఎత్తలేను, కూర్చోలేను, లేవలేను. ఇది వృద్ధాప్యపు దశ. అప్పుడే మిమ్మల్ని కన్నవారిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకంటే ఎక్కువగా నిన్ను పుట్టించిన నీ తండ్రి నన్ను కాపాడిన విధంగా మిమ్మల్ని అందరినీ వృద్ధాప్యంలో దేవుడు కాపాడాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.